నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పప్పు శనగల ధరల గురించి తెలుసుకుందాం. మొన్న జరిగిన రేట్స్ చెప్పదలుచుకున్నాను అనమాట. మొన్న మార్నింగ్ పెట్టినట్లున్న వీడియో నిన్న సాయంత్రం మనకు మార్కెట్ ఏ విధంగా నడిచింది, మనకు ఆల్ ఇండియా వైజ్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇక లేట్ అయితే చేయను. ఈరోజు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ మంచిగా పంటలు పండాలని, వేసిన ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర రావాలని కోరుకుందాం. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ అయితే మనం మార్నింగే స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చేపాటికి ఈరోజు రేట్ చూసుకున్నట్లయితే పైన వచ్చేసి 6,50 రూపాయలు అట్లా నడుస్తుందన్నమాట. కింద వచ్చేపాటికి మనకు 5,800, 5,750, 5,700 కూడా నడుస్తుంది అనమాట. క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట. కాస్త ఒక 200-300 డౌన్ అయినట్లు కనిపిస్తుంది మార్కెట్. ఎందుకంటే ప్రజెంటు మనకు పైన వచ్చేసి 6,500 అట్లా నడిచింటేగిన మనకు బాగుంటుండే. ఇప్పుడు వచ్చేపాటికి మన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మొన్న 6,000 చిల్లర అట్లా పోయినాయి. అంతకుముందు అయితే ఒక 2 వారాల కింద 6,500తో అయితే చాలామంది అమ్మకాలు కూడా జరిగినాయి అనమాట. ప్రజెంట్ అప్పుడు కూడా వీడియో చేయడం జరిగింది. ధర పెరిగింది, అమ్ముకునే రైతులు ఉంటే చూసుకోండి కూడా చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు మనకు సెప్టెంబర్ 20-25 ప్లాంటేషన్ అయితే ఉందన్నమాట. అంతలోపటినైతే పెరిగే సూచనలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. అయినా కూడా ఇంకా వెయిట్ మనకు ఇంకా ఒక 20 రోజులైతే సమయం ఉంది. అంతలోపటిన ఏం జరుగుతుంది అనేది ఇంకా ఎవరికి అర్థం కావటం లేదు. ఇప్పుడు బయర్స్ కూడా చాలామంది కొనడానికి కూడా లేకుంటే అమ్మే రైతులతో కూడా చాలామంది ఆలోచన చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సిండికేట్ అవుతుందన్నమాట. పెరుగుతుంది తగ్గుతుంది స్టడీగా లేదనమాట మార్కెట్. మనం చూసుకున్నట్టయితే గత వారానికి ఈ వారానికి ఒక 200 నుంచి 300 అయితే డౌన్గా కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే 5,800 ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుండేది. మనకు తెలంగాణలో నిన్న అమ్మకాలు అయితే జరిగినాయి. నిన్న వచ్చేసి 5,600తో మహారాష్ట్ర నుంచి లోడ్ వచ్చింటే దింపుకున్నారు అనమాట వ్యాపారస్తులు. అది నిన్ననే నాకు రావడం జరిగింది. 5,600 అంటే బిల్టీ వ్యాపారం అనమాట. అంటే కేజీలు ఏం తూకం ఉండదు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ వచ్చేసి నిన్న 5,700 అట్లా మంచి క్వాలిటీలు అయితే తీయడం జరిగిందనమాట. ఇక్కడ మనకు కర్ణాటక వచ్చేసి బళ్ళారి వచ్చేసి నిన్న 5,700 అట్లా పోయింది. హుబ్లీ వచ్చేసి 5,600 నడిచింది నిన్న వచ్చేపాటికి. ఎందుకంటే మేజర్గా ఇక్కడ వచ్చేపాటికి కేజీల ప్రకారం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న మార్కెట్లలో ఎక్కువ మొత్తంలో వచ్చేసి మనకు ఏసీల కార్డు కూడా పెద్దగా ఇప్పుడు బయర్స్ అయితే రాలేరనమాట. ఎందుకంటే ప్రజెంటు వర్షం పడుతుందనమాట ఈ మన ఏరియాలో కూడా. ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇంకా ఒక 10-20 రోజులు చూసుకున్నట్లయితే రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి మనకి గుజరాత్, మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే లోకల్గా అక్కడ 5,800, 700 నడుస్తుంది. ఇక్కడికి మన కర్నూలు లేకుంటే కర్నూలు కానీ లేకుంటే రాయచూరు కానీ ఇక్కడికి వచ్చేపాటికి కాస్త తేడా ఉందన్నమాట. ఎందుకంటే ఒక 100-200 కాస్త గ్రాప్ పడిపోకుండా అదే రేట్స్కే పెడుతుంటారు. ఎందుకంటే ఇటు కేజీల ప్రకారం తీసుకోవడం కానీ లేకుంటే మనకు పైన ఏదో నడుస్తుంది కానీ కింద ఉన్న రైతులంతా మార్కెట్కి తీసుకెళ్ళినట్టయితే డౌన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఖర్చులు మోపవుతాయి. మనలో టెండర్ వేయాలి, అన్ని ఖర్చులు భరించుకొని ఎవరైనా వేసేదనమాట. ఇక లోకల్లో అడుగుతుంటే మీరు ఒక 20 నుంచి 30 క్వింటాలు పెట్టుకుంటే ఒక 6,000 అట్లా అడిగితే ఇచ్చేసుకునేదే మేలేమో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే చాలామంది మళ్ళీ పంటలు పోయి మళ్ళీ విత్తుకునే దశకి చాలామంది అయితే ఏర్పడ్డారనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు రేపు నెలంతా విత్తుకునే సమయం ఉంది కాబట్టి అందులోపున ఎంత ప్లాంటేషన్ అనేది పడుద్ది అనేది వాళ్ళకు అవగాహన ఉంటుందన్నమాట. ఎందుకంటే విత్తనాలు కొనుగోలు అనేటివి తెలుస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకోవచ్చు మార్కెట్ కంపెనీలు కూడా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా రాయితీ పైన ఈ శనగలు అయితే పంపిణీ చేయాలన్నమాట. ఇంకా ఎంతవరకు వచ్చిందనేది ఇంకా ఎక్కడ కూడా మనకు సెంటెన్స్ కనిపించడం లేదు. మా ఏరియాలో అయితే ఎక్కువగా కంది వేయడం జరిగిందనమాట. అందుకు ఈ పూర్తి అవగాహనతో వీడియో తీద్దామని నిన్ననే చేయాలి వీడియో, ఈ రోజు అయిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అంతా 5,600 నుంచి 5,800 వరకు నడుస్తుంది మార్కెట్. వ్యాపారస్తులకైతే 6,000 చిల్లర పడుతుంది. వాళ్ళ ఖర్చులు ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితి అనమాట. ఇక లోకల్లో వచ్చేసి కొంటున్నారు అంటే ఉద్దరు ఒక రేటు ఉంటుంది, క్యాష్ ఒక రేటు ఉందన్నమాట. ఎందుకంటే డబ్బులు కొడ్డీలు ఎక్కేసుకొని ఎవరన్నా కానీ వ్యాపారాలు చేయగలరు అనమాట. ఇది వేళ్ళలో తేడాలేని ఉండదన్నమాట. ఒక 100-50 రూపాయలు అంతకుమించి అయితే పెంచేకి తగ్గించేకే ఉండదన్నమాట. ఎవరికన్నా కానీ వాళ్ళ ఖర్చులు భరించుకొని ఈ సెంటెన్స్ భరిస్తున్నారన్నమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి.